జూబ్లీహిల్స్ కాషాయ పార్టీ అభ్యర్థి ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అది మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకెళ్తుండగా కాషాయ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతుండటంతో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అభ్యర్థి ఎవరనేది పార్టీ తేల్చుకోలేకపోతోంది. దీంతో ఆశావహుల్లోనూ ఉత్కంఠతో పాటు నిరాశ, నిస్పృహలు అలుముకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు ప్రచారంలో ముందున్నాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికపైనే ఊగిసలాడుతోంది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన 6 పేర్లను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. జాతీయ నాయకత్వం ఆ పేర్లపై సంతృప్తిగా లేదనేది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకొందరు నేతల పేర్లను సైతం పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అందుకే ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వారికి ఇవ్వాలనే యోచనలో అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇంకా బలమైన నేత ఉంటే బాగుంటుందనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు సైతం పరిశీలనలోకి వచ్చినట్లుగా సమాచారం. పలువురు ఎంపీలు ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ ప్రధానంగా రేసులో ఉన్నారు. తాజాగా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి రావడంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో బీజేపీ వెళ్లింది. అలాగే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా ముద్రపడడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరినట్లయింది. జూబ్లీహిల్స్ బరిలో విక్రమ్ గౌడ్కు అవకాశం కల్పిస్తే ఆయనకు కలిసొచ్చే అంశాలను సైతం హైకమాండ్ వద్ద ఎంపీలు వివరించినట్లు తెలిసింది. ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ నేత కావడంతో పాత కాంగ్రెస్ ఆయన వెంట ఉంటుందని, అలాగే బీఆర్ఎస్ కు చెందిన వారు కూడా సపోర్ట్ గా నిలిచే అవకాశముందని, ఇది కాషాయ పార్టీకి కలిసి వస్తుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆదివారం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా బీహార్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈ సమావేశంలో అసలు చర్చకే రాలేదని విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికను పార్లమెంటరీ బోర్డు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకే అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉంది. ఇక్కడ గెలుపు కిషన్ రెడ్డికి ముఖ్యమైన అంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ కాషాయ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. అభ్యర్థి ఎంపికకు ఇంకా 1-2 రోజులు పట్టే అవకాశముందని స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళంలో ఉన్నాయి. ఇలా అయితే పార్టీ గెలుపు ఎలా సాధ్యమని శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీ అభ్యర్థిని ప్రకటించేదన్నడు, ప్రచారం చేసేదన్నడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.